Hi friends, this is Balu. Welcome back to our channel Poets Job. ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈపీఎఫ్ ఎంప్లాయ్ ప్రొవిడెంట్ ఫండ్ స్కీమ్ యొక్క ఫుల్ డీటెయిల్స్ని అయితే డిస్కస్ చేద్దాం. చాలామందికి ఒక డౌట్ ఉండే ఈపీఎఫ్ అంటే ఏమిటి, పీపీఎఫ్ అంటే ఏమిటి, వాటి యొక్క డిఫరెన్స్ ఏంటని. ఆల్రెడీ పీపీఎఫ్ పబ్లిక్ ప్రొవిడెంట్ ఫండ్ స్కీమ్ యొక్క ఫుల్ డీటెయిల్స్ని మనం అయితే మన వీడియో చేసాం, మన ఛానల్లో అప్లోడ్ చేసాం. ఆ వీడియో యొక్క లింక్ని నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. వాటితో పాటు పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ స్కీమ్ వీడియో లింకులు కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ వెళ్ళి ఒకసారి చూడండి. ఈరోజైతే ఈపీఎఫ్ స్కీమ్ ఫుల్ డీటెయిల్స్ అండ్ మన పిఎఫ్ అకౌంట్ యొక్క బ్యాలెన్స్ ఎలా చెక్ చేయాలి, మన పిఎఫ్ అకౌంట్ని వేరే కంపెనీకి వెళ్ళినప్పుడు ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి, మన పెన్షన్ ఎలా లెక్కించాలి, దాని యొక్క వివరాలన్నీ ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఎంప్లాయీ ప్రొవిడెంట్ ఫండ్. దీంట్లో 2 టైప్స్ ఉంటాయి, ఎంప్లాయీ, ఎంప్లాయర్. ఎంప్లాయీ అంటే మనం ఎవరైతే కంపెనీలో వర్క్ చేస్తుంటారో వాళ్ళందరూ ఎంప్లాయీస్. ఎంప్లాయర్ అంటే కంపెనీ తరపు నుంచి మనకి శాలరీ క్రియేట్ అవుతుంది కదా, ఆ కంపెనీనే ఎంప్లాయర్ అంటారు. అయితే మనం ఎంప్లాయీ ఇన్వెస్ట్ చేసే అమౌంట్ అనేది ఈ పిఎఫ్ అకౌంట్లో ఉంటుంది. ఎంప్లాయర్ కూడా ఎంప్లాయీ ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తాడో ఎంప్లాయర్ కూడా సేమ్ అమౌంట్నే ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. కానీ వాటిని ఈపీఎఫ్, ఇన్సూరెన్స్, ఈపీఎస్ ఎంప్లాయీ పెన్షన్ స్కీమ్లోనికి షేర్ అయితే చేస్తుంటారు. దాని యొక్క వివరాలు చూద్దాం. ముందుగా దీనికి ఎవరు ఎలిజిబిలిటీ ఈపీఎఫ్ స్కీమ్ పొందడానికి. మనం ఒక కంపెనీలో జాబ్ చేయడానికి అయితే వెళ్తాం, కానీ ఆ కంపెనీ 20 మంది కంటే తక్కువ మందితో రెగ్యులేట్ అవుతుంది, ఈపీఎఫ్కి అయితే ఎలిజిబుల్ కాదు. ఎవరైతే 20 మంది కంటే ఎక్కువ మందితో ఆ కంపెనీ రన్ అవుతుందంటే ఈపీఎఫ్కి ఎలిజిబుల్ అవుతుంది. మనం ఏ రోజైతే జాబ్లో జాయిన్ అవుతామో ఆ రోజు నుంచి కూడా ఈపీఎఫ్కి అయితే అర్హులమే. అయితే అమౌంట్ ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయడం జరుగుతుంది. మన బేసిక్ శాలరీకి 12% అమౌంట్ని అయితే ఈ పిఎఫ్ అకౌంట్కి అయితే డిడక్ట్ చేస్తారు కంపెనీ వాళ్ళు. అదే కంపెనీ వాళ్ళు కూడా 12% ఆఫ్ అమౌంట్ని మన పిఎఫ్ అకౌంట్కి యాడ్ చేస్తారు. అయితే మొత్తం 12% అమౌంట్ అనేది యాడ్ అవ్వదు. 3.67% మన పిఎఫ్ అకౌంట్కి వేస్తారు. 8.33% అమౌంట్ని మన ఎంప్లాయీ పెన్షన్ స్కీమ్కి యాడ్ చేస్తారు. అలాగే ఈపీఎఫ్ మన పిఎఫ్ అకౌంట్ అడ్మినిస్ట్రేషన్ చేయడానికి 0.5% అయితే మనీ అయితే ఛార్జ్ చేస్తారు ఈపీఎఫ్ వాళ్ళు. ఆ 0.5%ని కూడా ఎంప్లాయర్ అంటే కంపెనీ వాళ్ళే భరిస్తారు. అలాగే ఇన్సూరెన్స్ 0.5% కూడా ఎంప్లాయరే పే చేస్తాడు. ఒకవేళ మన బేసిక్ శాలరీ 10,000 అనుకుంటే 12% అంటే 1,200 రూపాయలు అనేది ప్రతి నెల మన పిఎఫ్ అకౌంట్లోకి అయితే ఎంప్లాయ్ ఇన్వెస్ట్ చేస్తాడు. అదేవిధంగా ఎంప్లాయర్ కూడా 1,200 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తాడు, కానీ పిఎఫ్ అకౌంట్కి 3.67 అంటే 367 రూపాయలు పిఎఫ్ అకౌంట్కి, 8.33 833 రూపాయలు మన పెన్షన్ స్కీమ్ అకౌంట్కి అయితే క్రెడిట్ చేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి విత్డ్రాల్. మన పిఎఫ్ అకౌంట్ని ఎవరైనా విత్డ్రాల్ చేయాలనుకుంటే 58 సంవత్సరాలు అయితే ఎవరైతే వ్యక్తి ఉన్నారో ఆ వ్యక్తికి 58 సంవత్సరాలు కంప్లీట్ అయితే మనం మన పిఎఫ్ అకౌంట్ మొత్తం అమౌంట్ని అయితే విత్డ్రాల్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మనం ఏదైనా కంపెనీలో జాబ్ చేస్తాం, ఫర్ సపోజ్ మనం మానేయవచ్చు, వాళ్ళు తీసేయవచ్చు, మధ్యలో మనకు గ్యాప్ వస్తుంది. 2 months గ్యాప్ వచ్చింది అనుకోండి, ఆ 2 months తర్వాత మన పిఎఫ్ అకౌంట్లో ఎంత అమౌంట్ ఉందో మొత్తం అమౌంట్ని మనం విత్డ్రాల్ చేసుకోవచ్చు. పార్షియల్ విత్డ్రాల్, మ్యారేజెస్ కానీ, హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు కానీ, హౌస్ లోన్ రీపేమెంట్ చేయడం కోసం కానీ, హౌస్ కన్స్ట్రక్షన్స్ కోసం కానీ పార్షియల్ విత్డ్రాల్ అయితే చేయొచ్చు. ప్రజెంట్ కరోనా వల్ల 75% వరకు విత్డ్రాల్ చేసుకోవచ్చు అనేది చెప్పడం జరిగింది. అయితే ఫ్రెండ్స్ ఇందులో మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది. ప్రజెంట్ 8.5% ఇంట్రెస్ట్ రేట్ వస్తుంది. ఈ పిఎఫ్ అకౌంట్ అయితే ఎవరు విత్డ్రాల్ చేయకండి, ఎందుకంటే లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంటుంది. ఈపీఎఫ్ అకౌంట్ ఉన్న వాళ్ళకి లోన్ ఫెసిలిటీ ఉంటుంది. అవసరమైన వాళ్ళందరూ లోన్ అయితే పెట్టుకోండి, కానీ
ఈపీఎఫ్ అకౌంట్ నుంచి అయితే మనీని విత్డ్రా చేయకండి. హై ఇంట్రెస్ట్ రేట్స్ ఉంటుంది, లో రిస్క్. ట్యాక్స్ బెనిఫిట్స్ అండర్ సెక్షన్ 83 ప్రకారం అప్ టు 1,50,000 వరకు ట్యాక్స్ ఫ్రీ. దీన్నే త్రిబుల్ ఈ స్కీమ్ అంటారు. అంటే మనం డిపాజిట్ చేసిన అమౌంట్కి ఎక్సెప్షన్ ఉంటుంది, మనకి ప్రతి నెల ఇంట్రెస్ట్ క్రెడిట్ అవుతుంది దానికి ఎక్సెప్షన్ ఉంటుంది, అలాగే లాస్ట్లో మనకు కార్పస్ అమౌంట్ వస్తుంది దానికి ట్యాక్స్ ఎక్సెప్షన్ అయితే ఉంటుంది. కానీ 5 సంవత్సరాల కంటే ముందుగానే మన అమౌంట్ని పిఎఫ్ అకౌంట్ విత్డ్రాల్ చేస్తే ట్యాక్స్ అయితే కట్టాల్సి ఉంటుంది గవర్నమెంట్ రూల్స్ ప్రకారం. 5 సంవత్సరాల తర్వాత ఎవరైతే అమౌంట్ని విత్డ్రా చేస్తారో వాళ్ళెవరు ట్యాక్స్ని అయితే పే చేయాల్సిన అవసరం అయితే లేదు. కంపల్సరీగా 5 ఇయర్స్ ఈ అకౌంట్ని అయితే మనం రన్ చేయాలి. యూనివర్సల్ అకౌంట్ నెంబర్ యుఏఎన్. ఈ యుఏఎన్ నెంబర్ని ఎవరిస్తారంటే ఈపీఎఫ్ఓ వాళ్ళు అలాట్ చేస్తారు. ఎంప్లాయ్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ వాళ్ళు అయితే మనకి అలాట్ చేస్తారు. దీని యొక్క యూజ్ ఏంటంటే మనం ఒక కంపెనీలో కొన్ని సంవత్సరాలు వర్క్ చేసాం, వేరే కంపెనీకి వెళ్ళిపోతాం, అప్పుడు చాలామంది పిఎఫ్ అకౌంట్ క్లోజ్ చేసేస్తున్నారు. ఒకవేళ పిఎఫ్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలైనా సరే ఆ కంపెనీకి చాలా ఇబ్బంది పడుతున్నారు. అదే సమయంలో యుఏఎన్ యూనివర్సల్ అకౌంట్ నెంబర్ ఉంటే మన యూఎస్ అకౌంట్ నెంబర్ని ఆ కంపెనీకి మనం ఇస్తే ఈజీగా మన పిఎఫ్ అకౌంట్ని అక్కడికైతే ట్రాన్స్ఫర్ చేసేస్తారు. మన అకౌంట్ కూడా కంటిన్యూ అవుతుంది, ఎటువంటి సమస్య అయితే లేదు. అయితే చాలామందికి యూనివర్సల్ అకౌంట్ నెంబర్ లేని వాళ్ళు ఈపీఎఫ్ఓ సైట్లోకి వెళ్ళి అకౌంట్ని అయితే క్రియేట్ చేసుకోవచ్చు. నెంబర్ని మన మొబైల్ నంబర్ ద్వారా ఓటీపీ వస్తుంది, అకౌంట్ నెంబర్ని అయితే మనం క్రియేట్ చేసుకునే ఫెసిలిటీ కూడా మనకి ఉంది. ఈపీఎస్ ఎంప్లాయీ పెన్షన్ స్కీమ్ ఆల్రెడీ డిస్కస్ చేసాం. 8.33% ఎంప్లాయర్ మనకి ఇన్వెస్ట్ చేస్తాడు. అంటే కంపెనీ వాళ్ళు ఇచ్చిన ఇన్వెస్ట్మెంట్లో 8.33% ఈపీఎస్లో ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. అయితే దీని యొక్క ఎలిజిబిలిటీ ఏంటంటే మనం కంపల్సరీగా 9 years 6 months సర్వీస్ పీరియడ్ అయితే మనం చేయాల్సి ఉంటుంది. ఈ 9 years 6 months ఎవరైతే సర్వీస్ పీరియడ్ చేస్తారో వాళ్ళకి 58 సంవత్సరాలు వచ్చిన తర్వాత పెన్షన్ అనేది శాంక్షన్ అవుతుంది. మినిమం సర్వీస్ పీరియడ్ 10 years అని వాళ్ళు ఇచ్చారు. 10 years అంటే 9 years 6 months మనం సర్వీస్ చేస్తే 10 yearsగా వాళ్ళు క్యాల్కులేట్ చేస్తారు. అప్పుడు మనకి 58 సంవత్సరాల తర్వాత ప్రతి నెల అప్పటి నుంచి మనం ఎప్పటి వరకు అయితే జీవిస్తామో ఒక 80 సంవత్సరాలు 90 సంవత్సరాల వరకు ఎన్ని సంవత్సరాలు జీవిస్తే అన్ని సంవత్సరాల వరకు ప్రతి నెల మనకైతే పెన్షన్ని శాంక్షన్ చేస్తారు. మినిమం పెన్షన్ 1000 రూపాయల వరకు ఇస్తారు. మ్యాక్సిమం వచ్చేసి 7,500 కంటే ఎక్కువగా ఈ స్కీమ్లో పెన్షన్ అయితే రాదు. అయితే ఆ వృద్ధాప్య వయసులో ఈ పెన్షన్ అనేది మనకి చాలా ఉపయోగపడుతుంది. అయితే స్టేట్ గవర్నమెంట్ పెన్షన్ ఇస్తుంది కదా, 2 పెన్షన్లు మనకు వస్తాయంటే కంపల్సరీగా 2 మనం ఎలిజిబుల్ అవుతాము. అయితే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అటల్ యోజన పెన్షన్ స్కీమ్ ఉంది. ఈ ఈపీఎఫ్ఓ స్కీమ్ ఎలిజిబుల్ అయిన వాళ్ళందరూ అటల్ యోజన పెన్షన్ స్కీమ్కి అయితే ఎలిజిబుల్ అవ్వరు. స్టేట్ గవర్నమెంట్ ఇచ్చే పెన్షన్కి ఎలిజిబుల్ అవుతారు. అయితే పెన్షన్ ఎలా క్యాల్కులేట్ చేయాలి, ఎంత అమౌంట్ మన పెన్షన్ వస్తుంది 58 సంవత్సరాల తర్వాత? అయితే చాలామందికి పెన్షనబుల్ శాలరీ అంటే మన బేసిక్ శాలరీ ప్లస్ డిఏ ఉంటుంది కదా, ఇందాక మనం 10,000 అనుకున్న విధంగా 10,000 ఇంటూ సర్వీస్ పీరియడ్ మినిమం 10 years చేయాలి. మ్యాక్సిమం ఎన్ని సంవత్సరాలు అంటే మనం ఎన్ని సంవత్సరాలు సర్వీస్ పీరియడ్ చేసినా వాళ్ళు మాత్రం 24 సంవత్సరాలే క్యాల్కులేట్ చేస్తారు ప్రెజెంట్ ఉన్న రూల్స్ ప్రకారం. అంటే మనకు వచ్చే బేసిక్ శాలరీ ఇంటూ సర్వీస్ పీరియడ్ డివైడెడ్ బై 70 వేస్తే మనకి ఎంత పెన్షన్ వస్తుందో ప్రతి నెల క్యాల్కులేట్ చేసుకోవచ్చు. మినిమం అయితే 10,000 రూపీస్, మ్యాక్సిమం అయితే 7,500 రూపీస్. ఇన్సూరెన్స్కి ఆల్రెడీ ఎంప్లాయరే 0.5% అయితే మనకి ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఒకవేళ ఏదైనా కారణాల చేత మన కంపెనీలో పనిచేసిన ఎంప్లాయ్ ఒకవేళ చనిపోతే ఇన్సూరెన్స్ని నామినీ ఫెసిలిటీకి అయితే ఇస్తారు క్లెయిమ్ చేసి. అలాగే అప్పటి వరకు ఉన్న పిఎఫ్ అమౌంట్ని దానికి వచ్చే ఇంట్రెస్ట్ని కూడా నామినీకి అయితే అందజేయడం జరుగుతుంది. ఒకవేళ మన కంపెనీలో పనిచేసే వ్యక్తి జీవించి ఉన్న ఒక డిజబిలిటీతో ఏమైనా ఉంటే ఆ వ్యక్తికి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసే అవకాశం కూడా ఉంది. బ్యాలెన్స్
మన పిఎఫ్ అకౌంట్ బ్యాలెన్స్ ఎవరైతే చెక్ చేయాలనుకుంటారో వాళ్ళందరూ మన మొబైల్స్లోనే ఈజీగా బ్యాలెన్స్ని అయితే చెక్ చేసుకోవచ్చు. ఉమాంగ్ యాప్ అయితే ప్లేస్టోర్లో అవైలబుల్గా ఉంది. ఆ యాప్ని అయితే మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకొని మీ ఏదైతే పిఎఫ్ అకౌంట్ మొబైల్ నెంబర్ ఇచ్చారో ఆ నెంబర్ ద్వారా రిజిస్ట్రేషన్ అవ్వండి. రిజిస్ట్రేషన్ యాప్ ఓపెన్ చేయగానే అందులో ఆల్ సర్వీసెస్ ఉంటుంది. ఆల్ సర్వీసెస్ ఓపెన్ చేస్తే దాంట్లో ఈపీఎఫ్ఓ కనబడుతుంది, ఎంప్లాయీ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే అందులో ఎంప్లాయీ సెంట్రిక్ సర్వీసెస్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే వ్యూ పాస్బుక్ అని కనబడుతుంది. దాని మీద క్లిక్ చేయగానే యూనివర్సల్ అకౌంట్ నెంబర్ అయితే ఇవ్వండి, యూఏఎన్ నెంబర్ ఇవ్వండి. మీకు ఒక ఓటీపీ వస్తుంది. ఓటీపీని ఎంటర్ చేయండి. ఓటీపీని ఎంటర్ చేస్తే మీరు ఏ కంపెనీలో పనిచేస్తున్నారో ఆ కంపెనీ నేమ్ అనేది డిస్ప్లే అవుతుంది. డిస్ప్లే అయితే ఆ కంపెనీ మీద క్లిక్ చేయండి. మీకు ఎంత అమౌంట్ అయితే ఎంప్లాయ్ అంటే మీ నుంచి ఎంత అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేశారు, ఎంప్లాయర్ మన కంపెనీ మనకి ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసింది, ఎంప్లాయీ పెన్షన్ స్కీమ్లో ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ ఉంది, ప్రెజెంట్ అమౌంట్ ఎంత ఉంది, ఎంత ఇంట్రెస్ట్ అయితే మనకి యాడ్ అయింది, ఆ వివరాలు అనేవి అక్కడ మనకి ఈజీగా తెలుసుకోవచ్చు. అలా కాకుండా ఒక చిన్న మిస్డ్ కాల్ డిస్ప్లే ముందు నెంబర్కి ఒక మిస్డ్ కాల్ ఇవ్వండి. 01122901406 నెంబర్కి అయితే మీరు కాల్ చేస్తే రింగ్ ఆటోమేటిక్గా అదే రిజెక్ట్ అవుతుంది. మీకైతే ఎస్ఎంఎస్ రూపంలో ఎంత అమౌంట్ అయితే మీ అకౌంట్లో ఉందో చెప్పడం అయితే జరుగుతుంది. ఇంతే ఫ్రెండ్స్, మరొక సరికొత్త టాపిక్తో మళ్ళీ కలుద్దాం. ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.